జిఎస్ఎల్వి మార్క్ 3D1 ప్రయోగం విజయవంతమైంది. దీనిపై మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. ప్రయోగ సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి జిఎస్ఎల్వి మార్క్ 3D1 ఉపగ్రహం ఇవాళ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అంటే దాదాపుగా 9 ఏళ్ల పాటు వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి దాదాపుగా 300 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి జిఎస్ఎల్వి మార్క్ 3D1 ఇవాళ సరిగ్గా సాయంత్రం 5:28 నెల్లూరు జిల్లా శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ నుంచి కూడా సక్సెస్గా నింగిలోకి నిప్పులు కక్కుంటూ విజయవంతంగా దూసుకెళ్లింది. అయితే దీనికోసం ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా నిర్విరామంగా కృషి చేశారు. మరోవైపు దాదాపుగా నిన్న మధ్యాహ్నం అంటే సరిగ్గా 25 గంటల పాటు నిర్విరామంగా కౌంట్డౌన్ జరిగిన అనంతరం ఇవాళ జరిగినటువంటి ప్రయోగం కాస్త సక్సెస్ అయింది. అయితే ఇటు భూమి నుంచి 36,000 కిలోమీటర్ల భూస్థిర కక్షలోకి GSAT-19 అనే ఉపగ్రహాన్ని కూడా శాస్త్రవేత్తలు పంపించారు. అయితే ఈ మార్క్ 3D1 ఉపగ్రహం రాకెట్ ద్వారా GSAT-19 అనే ఉపగ్రహాన్ని పంపించారు. అయితే ఈ ఉపగ్రహం వల్ల సమాచార వ్యవస్థలో ఎంతో కీలకంగా ఈ ఉపగ్రహం కూడా మారనుంది. ఇప్పటికే GSLV రాకెట్ల ద్వారా అనేక GSAT ఉపగ్రహాలను పంపించినటువంటి ఇస్రో మరో ఘనతను సాధించిందని చెప్పవచ్చు. ఈ శాటిలైట్ అంటే రాకెట్తో పాటు కూడా 640 టన్నుల బరువు కలిగినటువంటి ఈ రాకెట్ సరిగ్గా భూస్థిర కక్షలోకి కూడా ప్రవేశపెట్టారు. అయితే 640 టన్నుల బరువు కలిగినటువంటి ఈ రాకెట్లో 3,136 కేజీల అంటే 3.5 టన్నుల వరకు కూడా బరువు కలిగినటువంటి GSAT-19 ఉపగ్రహాన్ని పంపించారు. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థలో ఎంతో కీలక భాగస్వామ్యాన్ని కూడా చేపట్టే అవకాశం ఉంది. అయితే భారీ బరువు కలిగినటువంటి ఉపగ్రహాలను అంటే 3,000కు పైబడినటువంటి ఉపగ్రహాలను ఫ్రెంచ్ గయానా నుంచి పంపిస్తున్నటువంటి ఇస్రో ఇవాళ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో పంపించినటువంటి విజయవంతమైనటువంటి సందర్భంలో శాస్త్రవేత్తలందరూ కూడా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారని చెప్పవచ్చు. అంటే భారీ ఉపగ్రహాలను కూడా ఇక మీదట ఫ్రెంచ్ గయానా వంటి విదేశాల మీద ఆధారపడకుండా కేవలం భారతదేశం నుంచి పంపించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరోవైపు ఈ రాకెట్ ద్వారా అంటే ఇప్పటికే 2014లో ఒకసారి మార్క్ 3 రాకెట్ని ఎలాంటి ఉపగ్రహం లేకుండా కూడా పంపించినటువంటి ప్రయోగాత్మకంగా పంపించినటువంటి శాస్త్రవేత్తలు అది సక్సెస్ కావడంతో ఈరోజు మరో సక్సెస్ వైపు దూసుకెళ్లారని చెప్పవచ్చు. అయితే ఈరోజు మార్క్ 3D1 ఉపగ్రహం ద్వారా పంపించినటువంటి GSAT-19 దాదాపుగా 15 ఏళ్ల పాటు కూడా తనకు సంబంధించినటువంటి సమాచార వ్యవస్థలో కీలక భాగస్వామ్యాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. అయితే ఈరోజు పంపించినటువంటి రాకెట్ విజయవంతం అవడంతో ఇటు శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతదేశ ప్రజలు కూడా ఆనందోత్సాహాలు తెలియపరుస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇటు శాస్త్రవేత్తలకు ఫోన్లు చేసి అభినందనలు కూడా తెలిపిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.